టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ గురించి పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యా మీనన్ ఆ తర్వాత వరుసగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరి సరసన హీరోయిన్గా నటించింది. అయితే ఈ మధ్య తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ మలయాళం తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఇటీవల ఈమె పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ గురించి ఆ మధ్య నిత్యా మీనన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు తాజాగా హీరో ధనుష్ పై కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసలు నిత్యా మీనన్ ధనుష్ గురించి ఏం చెప్పిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్గా కూడా నటిస్తూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. హీరో నాని నటించిన అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో మంచి హిట్ని తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా మారింది. అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ని ఏర్పాటు చేసుకుంది. అయితే సినిమాల్లో ఎంత కరెక్ట్గా ఉంటుందో పర్సనల్ లైఫ్లో కూడా మనసులో ఏమీ పెట్టుకోకుండా ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా చెప్పేస్తూ నిత్యం వార్తల్లో నిలిచేది. కొన్నిసార్లు వివాదాల్లో చిక్కుకునేది నిత్యా మీనన్. కాగా తాజాగా ఈమె తమిళ హీరో ధనుష్ పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆయన పేరుని ప్రస్తావించకపోయినా పరోక్షంగా ఆయన గురించే మాట్లాడింది అంటూ చెప్పుకొస్తుంది కోలీవుడ్ మీడియా. ఆమె మాట్లాడుతూ ఒక సినిమా సక్సెస్ అయితే అది ఆ సినిమా కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరి క్రెడిట్లోకి వస్తుంది. కొంతమంది పైకి అలా కనిపిస్తారు కానీ అందరికీ గౌరవం ఇస్తున్నట్టు నటిస్తారు. అలాంటి వాళ్ళు లోపల ఒకటి పెట్టుకుని పైకి మరొకటి చెప్తూ అందరినీ ఆకట్టుకునేలా ప్రవర్తిస్తారు. నిత్యా మీనన్ అన్నది ఖచ్చితంగా ధనుష్నేనని కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నిత్యా మీనన్ ధనుష్ కలిసి తిరుచిత్రంబలం అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా కమర్షియల్గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా 2 నేషనల్ అవార్డ్స్ని కూడా సొంతం చేసుకుంది. ఒక అవార్డ్ ఈ చిత్రంలో ఒక పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్కి, రెండవది ఆ చిత్రంలో అద్భుతంగా నటించిన నిత్యా మీనన్కి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఇదే ధనుష్కి కోపం తెప్పించిందని ఓ వార్త అయితే ఇండస్ట్రీలో వినిపిస్తుంది. సినిమా సెట్లో కూడా ధనుష్ వింతగా ప్రవర్తించారని అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాదు కొన్ని సందర్భాల్లో నిత్యా మీనన్ను ధనుష్ గొడవ పడినట్టు కూడా కోలీవుడ్ మీడియాలో గతంలో వార్తలు వినిపించాయి. మొత్తానికి నిత్యా మీనన్ ధనుష్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ధనుష్ వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు. నిత్యా మీనన్ కూడా పలు సినిమాల్లో వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంది.